డీసీ చైర్మన్గా మనం ఎవరో అనుకున్నారో ఛార్జ్ తీసుకోలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా వాళ్ళని ఎవరినైనా పెట్టాలి, దాంట్లో ఎవరిని మీరు పెట్టండి, సినిమా వాళ్ళు ఎవరినైనా పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కొంతమంది సీనియర్స్ వ్యక్తులు ఉన్నారు, బసిరెడ్డి గారిని ఉదాహరణకు బసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన అప్లై చేసుకున్న ఎక్స్ ప్రెసిడెంట్, ఆయన డిజిటల్ రంగాన్ని తీసుకొచ్చాడు, ఎన్నో చేశాడు. చిన్న సినిమా నిర్మాతలకు కానీ డీజీ కృష్ణ సంస్థ పెట్టాడు, బయట 1000 రూపాయలు 1500 రూపాయలు అంటే 250 రూపాయలకే చేశాడు. చిన్న నిర్మాతని కాపాడాడు, చిన్న డిస్ట్రిబ్యూటర్ని కాపాడాడు. డిజిటల్ రంగంలో మొత్తం టోటల్గా ఏ విధంగా వెళ్ళాలో మన డీజీ కృష్ణ సంస్థ తీసుకొచ్చాడు. ఒక మొత్తం టోటల్గా ఇంకేమంటారంటే మా డీజీలో ఎన్నో ఉన్నాయి. ఇక అంటే మామూలుగా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా ఒక కొత్త రకం తీసుకుని వచ్చి ఇండస్ట్రీకి చూపించాడు. అలాంటి వ్యక్తి మాకు ప్రెసిడెంట్గా 1 year ఉన్నాడు, కానీ ఆయన కూడా అప్లై చేసుకున్నానని చెప్పి తెలిసింది మాకు కూడా. అలాగే ఆయన కూడా ఆయన పెట్టుకోవచ్చు, లేకపోతే మేబీ ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తే మంచిది అనేది ఒకటి. ఇలా ఇప్పుడు ఛాంబర్ వారిని కానీ అందరినీ కూడా అడిగారు, గవర్నమెంట్ కూడా మీరు ఎవరు రికమెండ్ చేయమంటారు, మనం కూడా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఈసీ మెంబర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒకటి. రెండోది, ఇంక మూడోది వెళ్ళిపోతుంటే ఈ డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్కి ఎందుకు అంటుకుంటుంది? ఈ మొత్తం టోటల్గా ఈ ఎంటైర్ ఈ భూ కుంభకోణాలు, చిత్రభూరి కాలనీ కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఈరోజు ఘటన కాదు, ఇది అలాగే డ్రగ్స్ మాఫియా ఈరోజు ఘటన కాదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇది ఎవరి వైఫల్యం? ఇది తెలియాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు బయటికి వెళ్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటుంటే పలానా డ్రగ్స్లో ఉన్నారా ఇలా చాలా చీప్గా చూసే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలను కూడా చాలా చీప్గా చూసుకునే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరో కాదు. ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి 99 మందిని అనడం తప్పు. చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు, సాక్ష్యాధారాలు చూపించారు. మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, 2 సార్లు 3 సార్లు అయితే పీడీ యాక్ట్ లోనే వేసేయండి. రెండోది, డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా సోషల్ సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది, నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి, అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి, ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది, సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు ఆ పోలీసులు క్రియేట్ చేశారు, ఎవరు కృష్ణవేణి, ఎవరు యామ, తప్పు జరిగింది మా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అబాండాలు వేశారు? ఎస్, ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి యామ గారి మీద. నేను రెండే అడుగుతున్నా, తప్పు చేస్తే మన మనిషిని కాపాడుకుందాం, ఒప్పు చేస్తే ఇమ్మీడియట్లీ రిమూవ్ చేద్దాం. ఎందుకంటే మనం సురేష్ కొండేటి అన్న ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో, మేబీ పొరపాటు జరిగిందంటే మన రాష్ట్ర